హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మన టైమ్ ఆఫ్ స్టడీలో మన తెలుగు పాఠ్యభాగానికి సంబంధించి మన మొదటి సెమిస్టర్లోని మొదటి పాఠ్యభాగమైనటువంటి శకుంతల ఉపాఖ్యానం అనేటువంటి పాఠం గురించి మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మన టైమ్ ఆఫ్ స్టడీలో నేను చెప్పబోయేటువంటి క్లాసులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు మన వీడియోస్ అనేది మీరు చూడండి. అదేవిధంగా మన టైమ్ ఆఫ్ స్టడీ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన టైమ్ ఆఫ్ స్టడీలో నుండి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన టైమ్ ఆఫ్ స్టడీలో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. మీకు తెలుగు క్లాసులే కాకుండా మన కామర్స్ సంబంధించినటువంటి ఏదైనా కూడా, అంటే కామర్స్ సబ్జెక్ట్స్, అదేవిధంగా మన తెలుగుకు సంబంధించినటువంటి అన్ని పాఠ్యభాగాలు మీకు మన టైమ్ ఆఫ్ స్టడీలో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనం డిగ్రీకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే ఈ డిగ్రీలో మొదటి పాఠ్యభాగం ఏంటంటే శకుంతల ఉపాఖ్యానము. శకుంతల ఉపాఖ్యానము మొదటి పాఠ్యభాగం ఏంటిది? శకుంతల ఉపాఖ్యానము. ఈ శకుంతల ఉపాఖ్యానం రచించినటువంటి రచయిత ఎవరు అంటే కవి నన్నయ్య. ఎవరు రచించారు? నన్నయ్య అనేటువంటి కవి ఈ శకుంతల ఉపాఖ్యానం అనేటువంటి పాఠ్యభాగాన్ని మనకు అందివ్వడం అనేది జరిగింది. అయితే మనం ఈ మొదటి పాఠ్యభాగానికి సంబంధించి మొదటగా మనము కవి గురించి తెలియజేసుకుందాం. ఎవరి గురించి తెలియజేసుకుందాం? కవి గురించి మనము మొదటగా అతని కవి పరిచయం అనేది మనము తెలియజేసుకోవాలి. మనం ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు ప్రతిపదార్థాలు వస్తాయి. అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు కూడా ఈ పాఠ్యభాగం నుండి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ పద్యం ఏ విధంగా ఇస్తాడు, పద్యానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలను మనం ఏ విధంగా చదవాలి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ మనము నన్నయ్య గురించి తెలుసుకుందాం. నన్నయ్య అనేటువంటి కవి ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి అంటే 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏ శతాబ్దము? 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి అని చెప్పడం జరుగుతుంది. ఈ నన్నయ్య అనేటువంటి కవి మనకు రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి. రాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి. నరేంద్రుడు యొక్క ఆస్థాన కవి నన్నయ్య అనేటువంటి కవి 11వ శతాబ్దానికి చెందినవాడు. అదేవిధంగా ఇతడు రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి అని కూడా మనము పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నన్నయ్య అనేటువంటి కవి మనకు మహాభారతాన్ని తెలుగులో రచించినటువంటి కవిగా కూడా మనము చెప్పడం జరుగుతుంది. అంటే మనకు మహాభారతాన్ని మనకు ఎవరెవరంటే చూడండి, ఎర్రన, అదేవిధంగా తిక్కన, ఈ యొక్క కవులలో వీరు మాత్రమే కాకుండా ఎర్రన, తిక్కన, అదేవిధంగా నన్నయ్య అనేటువంటి కవులు ఈ యొక్క మహాభారతాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఈ మహాభారతాన్ని మనకు తెలుగులోకి అనువాదం చేసినటువంటి రచయిత ఎవరు అంటే నన్నయ్య అని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు మహాభారతంలో అరణ్య పర్వము అంటే ఇక్కడ మహాభారతంలో ఉన్నటువంటి ఆ పాండవులు అనేటువంటి వ్యక్తులు అరణ్యవాసం చేసినటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి అరణ్య పర్వాన్ని మనకు అందించినటువంటి కవి ఎవరు అంటే నన్నయ్య అని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నన్నయ్య మరి ఏమైనా రచనలు రాసిండు? నన్నయ్య రచించినటువంటి రచనలు ఏంటంటే ఈ యొక్క నన్నయ్య రచించినటువంటి రచనలు మనం తీసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ చాముండ, అదేవిధంగా చాముండ విలాసం, అదేవిధంగా లక్షసారము, రాఘవ పాండవీయము. మనకు ఏ రచన రాసిరు నన్నయ్య అనేటువంటి వ్యక్తి? అదేవిధంగా ఇక్కడ మనకు లక్షసారము, అదేవిధంగా రాఘవ పాండవీయము అనేటువంటి రచన మనకు చేయడం అనేది జరిగింది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే నన్నయ్య యొక్క బిరుదులు ఏంటంటే శబ్దశాస్త్రుడు, ఆది కవి అని, అదేవిధంగా మనకు మహాభారతాన్ని తెలుగులోకి అందించినటువంటి కవి అని మనము చెప్పడం జరుగుతుంది. ఇది మనము కవి పరిచయంలో మీకు సందర్భ సహిత వాక్యాలు ఇచ్చిన, అదేవిధంగా మీకు ప్రతిపదార్థాలు ఇచ్చిన మొదటగా కవి పరిచయం
సమయంలో ఈ యొక్క నన్నయ్య గురించి మనకు ఒక 2 లైన్లో రాస్తే సరిపోతుందండి. మరి ఎందుకు అంటే జస్ట్ కవి పరిచయంలో ఈ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు, అతని యొక్క రచనలు ఏంటి, అతని యొక్క బిరుదులు ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఆది కవి, ఆది కవి, అదేవిధంగా శబ్ద శాసనుడు ఏమంటున్నాము? ఆది కవి, అదేవిధంగా శబ్ద శాసనుడు అని కూడా మనము పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క నన్నయ్య అనేటువంటి వ్యక్తి మనకు శకుంతల ఉపాఖ్యానము అనేటువంటి పాఠాన్ని మనకు అందివ్వడం జరిగింది. మరి శకుంతల ఉపాఖ్యానాన్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకు 3 పాత్రలు కనబడతాయండి. 3 పాత్రలు కనబడతాయి. ఎవరు అంటేనా ఫస్ట్ దృశ్యాంతుడు. ఎవరు కనబడతారు? దృశ్యాంతుడు. తర్వాత నెక్స్ట్ కణ్వ మహర్షి. ఎవరు కనబడతారు? కణ్వ మహర్షి. తర్వాత శకుంతల. ఈ 3 పాత్రల గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 3 ఏ విధంగా మనకు కలవడం జరుగుతుంది, ఈ 3 ఎక్కడెక్కడ ఉంటారు, వారి గురించి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క కణ్వ మహర్షికి సంబంధించి, అదేవిధంగా మన దృశ్యాంతుడికి సంబంధించి, శకుంతలకు సంబంధించి వీరి యొక్క ఎక్కడి నుంచి రావడం జరిగింది, అదేవిధంగా వీరిని ఏడు నుండి తీసుకోవడం జరిగింది అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకేనా? అయితే మనం ఈ యొక్క శకుంతల ఉపాఖ్యానం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క శకుంతల ఉపాఖ్యానంలో మనకు 3 పాత్రలు కనబడతాయి. ఎవరెవరు? దృశ్యాంతుడు, కణ్వ మహర్షి, అదేవిధంగా శకుంతల. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ శకుంతల అనేటువంటి వ్యక్తి ఎవరు? మనకు కావాల్సింది ఏంటన్నా, ఈ శకుంతల అనేటువంటి వ్యక్తి ఎవరు? రైట్. ఈ శకుంతల అనేటువంటి వ్యక్తి మనం ఇక్కడ చూడండి విశ్వామిత్రుడు. ఓకేనా? మనకి ఇక్కడ ఎవరు? విశ్వామిత్రుడు. బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ రాసేటువంటి పాయింట్స్ మీరు రాసుకోండి, అదే విధంగా విన్నా సరిపోతుంది. విశ్వామిత్రుడు. ఓకేనా? ఈ విశ్వామిత్రుడు అనేటువంటి వ్యక్తి మనము ఇక్కడ ఇతడు యజ్ఞాలు చేయడము, అదేవిధంగా ధ్యానాన్ని చేసుకునేటువంటి వ్యక్తి లేదా ఋషి అని కూడా మనము పిలవడం జరుగుతుంది. అయితే విశ్వామిత్రుడు అతని ఏం చేస్తాడంటే ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు దానికి డబుల్గా చేసేటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు. ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఆవు ఉంటే దానికి ఆపోజిట్గా బర్రెను తయారు చేయడము, బుక్ ఉంటే దానికి పెన్నును తయారు చేయడము, అదేవిధంగా మనకు క్వశ్చన్ ఉంటే దానికి బదులుగా ఆన్సర్ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంత గొప్ప మహర్షి, అంత గొప్ప ఋషి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ విశ్వామిత్రుడు ఒకరోజు ధ్యానాన్ని చేస్తున్నప్పుడు అక్కడ దేవతల అందరికీ రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇంద్రుడు. దేవతల యొక్క రాజు ఎవరు? ఇంద్రుడు. ఎవరు నాన్న? ఇంద్రుడు లేదా ఇంద్రజిత్ లేదా ఇంద్రుడు అంటే సరిపోతుంది నాన్న. మరి ఈ విశ్వామిత్రుడు ఈ ఒకదానికి ఒకటి చేస్తున్నప్పుడు అంటే నా కుర్చీ ఎక్కడ పోతుందో, అంటే ఈ విశ్వామిత్రుడే మంచి పేరు వస్తుందేమో, అంటే ఇతనిని మనం ఎట్లా చేసి అతని యొక్క యజ్ఞాన్ని, అతని యొక్క ధ్యానాన్ని మనం ఏ విధంగానైనా భగ్నం చేయాలి, అతనిని అక్కడి నుంచి వెళ్ళి ఆ యొక్క యజ్ఞాన్ని మనం చెడగొట్టాలి అనే అటువంటి దురుద్దేశంతో ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని చెడగొట్టడానికి అక్కడ ఎవరు అంటే నా దేవకన్య అయినటువంటి మేనక అనేటువంటి వ్యక్తిని పిలిపించుకొని నువ్వు ఎలాగైనా విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని మీరు భంగం చేయాలని చెప్పేసి ఆమెను కోరడం జరుగుతుంది. అప్పుడు ఆ మేనక ఆ విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి ఆ యొక్క నది తీరానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ నది తీరానికి వెళ్ళినటువంటి ఎవరు అంటే ఈ యొక్క మేనక అనేటువంటి తమ యొక్క అందాచందాలతోటి అక్కడ తైతక్కలాడడం అనేది జరుగుతుంది. నోట్ దిస్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి నాన్న. నేను ఏం చెప్తున్నా అంటే విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని భంగం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనకు అక్కడ 1 మార్కులో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది నాన్న. అప్పుడు మనం ఏం చేయాలి? మేనక అనేటువంటి దేవకన్య అక్కడికి రావడం అనేది జరుగుతుందని మీరు చెప్పాలి. రైట్, వినండి.
అయితే ఈ విశ్వామిత్రుని యొక్క కోపానికి, అతని యొక్క ఆవేశానికి, అతనికి ఉన్నటువంటి యొక్క కోపానికి ఆ యొక్క మేనక అనేటువంటి ఆ దేవకన్య అక్కడ అగ్గి అంటే మాడిపోయి భగ్నమయ్యేటువంటి విధంగా ఉంటుంది. అంటే అతడు అంత కోపంతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతడు ఏం చేస్తారంటే అతని యొక్క కోపం అనేది చూపించకుండా తమ తైతక్కలకు, తమ అందచందాలకు దాసోహమైతూ అక్కడ వీరిద్దరు కలిసి ఒక బిడ్డకు వీళ్ళిద్దరు కలిసి ఏకాంతంగా గడపడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు ఏకాంతంగా గడిపినటువంటి ఆ సన్నివేశాలకు, అదేవిధంగా వారు గడిపినటువంటి ఆ యొక్క ప్రతిఫలంగా ఒక చిన్నారికి వారు జన్మనివ్వడం అనేది జరుగుతుందండి. మరి ఆ చిన్నారి జన్మించిన తర్వాత ఆ చిన్నారిని మరి ఇక్కడ వీరు ఏం చేయాలి, ఆడబిడ్డను వీళ్ళు ఏం చేయాలంటే నాన్న, ఇతడి విశ్వామిత్రుడు అయినటువంటి వ్యక్తి మరి ఋషి కాబట్టి ఆమెను ఏ విధంగానైనా చాదడానికి, అదే విధంగా ఆమెను చూసుకోవడానికి వీల్లేదు. అదే విధంగా ఆ యొక్క మేనక అనేటువంటి వ్యక్తి ఆమె దేవకన్య కాబట్టి ఆమె కూడా ఆ యొక్క వ్యక్తిని, ఆ పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డని ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పొదల్లో పడేసి పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆమె రాకపోతే ఆ యొక్క ఇంద్రుడు ఆమెను చంపేస్తాడు అనేటువంటి భయంతో ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వామిత్రుడు ఋషి కాబట్టి అతడు అక్కడ యజ్ఞాలను పూనుకోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ యొక్క చిన్నారి అక్కడ ఏడుస్తున్నటువంటి క్రమంలో అక్కడికే ఆ నది ప్రాంతానికి వచ్చినటువంటి కొన్ని పక్షులు, అవి ఏ పక్షులు అంటే శాకుంతలము అనేటువంటి పక్షులు. ఏ పక్షులు? శాకుంతలం అనేటువంటి పక్షులు ఆ బిడ్డను తీసుకుపోయి కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలిపెడతాయి. ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టిన తర్వాత ఆ యొక్క చిన్నారి ఏ విధంగా అంటే కణ్వ మహర్షి యొక్క మానస పుత్రికగా, ఎవరు పుత్రికగా? కణ్వ మహర్షి యొక్క మానస పుత్రికగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఆ అల్లారు ముద్దుగా మానస పుత్రికగా పెరుగుతున్నటువంటి ఆ చిన్నారికి కణ్వ మహర్షి ఏమని పేరు పెడతారంటే శాకుంతలం అనేటువంటి పక్షులు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ యొక్క మానస పుత్రిక అయినటువంటి ఆ చిన్నారికి శకుంతల అనేటువంటి నామకరణం చేయడం జరుగుతుంది. శకుంతల ఏమని పిలుస్తామో శకుంతల అనేటువంటి నామకరణాన్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క శకుంతలను అల్లారు ముద్దుగా కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో పెరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఈ కణ్వ మహర్షి యొక్క మానసపుత్రిగా పెరిగినటువంటి శకుంతల అల్లారు ముద్దుగా పెంచుకోవడమే కాకుండా ఆమెకు కావలసినటువంటి అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా కల్పించడం జరుగుతుంది కణ్వ మహర్షి. అయితే ఇది ఇలా ఉండగా ఇక్కడ ఆ ప్రాంతాన్ని, అక్కడే దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని, ఇక్కడ మనము ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దుష్యంత మహారాజు. ఎవరు నాన్న? దుష్యంత మహారాజు. దుష్యంత మహారాజు అక్కడ ఆ ప్రాంతంలో, అంటే అతడు పాలించేటువంటి ప్రాంతంలో ఎలాంటి కరువు కాటకాలు రాకుండా తమ ప్రజలను అల్లారు ముద్దుగా, అంటే ఎలాంటి కష్టాలు రాకుండా తమ ప్రజలను, తమ ప్రాంతాన్ని పాలించేవాడు దుష్యంత మహారాజు. ఒకరోజు కాలక్రమంలో ఒకనాడు తను అడవిలో ప్రయాణిస్తుండగా, అంటే అతడు ఎంత బలాగ్నుడు అంటే కొండలు సైతం విరిసేసేవాడు, పులను మట్టుబెట్టేవాడు, సింహాలతోటి వేటాడేవాడు, అటువంటి బలాగ్నుడు కాబట్టి తమ ప్రాంతంలో కరువు కాటకాలు కూడా ఉండేవి కావు. అయితే ఒకనాడు అడవిలో వేట కోసమని బయలుదేరుతున్నప్పుడు తమ శిష్యులతోటి అతడు, అదేవిధంగా తమ సైన్యంతో బయలుదేరుతున్నటువంటి క్రమంలో అతడి కళ్ళకు ఈ యొక్క కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుందండి. ఏం ఆశ్రమం కనబడుతుంది? కణ్వ మహర్షి. అర్థమవుతుందా నాన్న? ఏం ఆశ్రమం కనబడుతుంది? కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము కనబడుతుందండి. మరి కణ్వ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూసినటువంటి వ్యక్తి ఎవరు? దృశ్యాంతుడు. ఎవరు? దృశ్యాంతుడు. ఈ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం చూసినటువంటి దృశ్యాంతుడు ఆ ఆశ్రమానికి ఇతడు మగ్ధుడు అవడం అనేది జరుగుతుంది. అంటే తాము ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? అక్కడ ఉన్నటువంటి పూల తోటలు, అక్కడ ఉన్నటువంటి యొక్క వనరులను చూసి ఇతడు తమ యొక్క దాసోహాన్ని తీర్చుకోవడానికి, అంటే తమ యొక్క అలసటను తీర్చుకోవడానికి, అదేవిధంగా ఇంత చక్కటి యొక్క ఆశ్రమము నేను ఇప్పటి వరకు చూడలేదు, అంటే నా ప్రాంతంలో నేను చూడలేదు, అబ్బా ఎంత బాగుంది యొక్క ఆశ్రమము, ఇక్కడ కాసేపు సేద తీరుదామని చెప్పేసి
ఆ ఆశ్రమానికి పోవడం జరుగుతుంది. ఎవరు? దుష్యంత మహారాజు కణ్వ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఈ యొక్క కణ్వ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినటువంటి దుష్యంత మహారాజు కొంచెం సేద తీరుదాము, మనకి ఎవరైనా కొంచెం దాహం తీర్చండి అని చెప్పేసి తమ సైన్యాన్ని, తమ సైనికులను ఆ ఆశ్రమం లోపలికి వెళ్ళమని చెప్పేసి అంటాడు. తమ సైన్యము ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఓ మహారాజా, ఈ యొక్క ఆశ్రమంలో ఎవరు లేరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దుష్యంతునికి చెప్పడము జరుగుతుంది. అప్పుడు దుష్యంతుడు గట్టిగా కేకలు వేస్తూ, ఈ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి గట్టిగా అతడు పిలవడం అనేది జరుగుతుందండి. ఏమని పిలుస్తాడు? ఈ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక కొంచెం మీరు బయటకు రండి, మాకేమైనా దాహం ఇస్తారా అని పిలిచినప్పుడు ఆ ఆశ్రమం నుండి ఎవరు వస్తారంటే శకుంతల అనేటువంటి వ్యక్తి రావడం అనేది జరుగుతుంది. ఎవరు వస్తారు? శకుంతల అనేటువంటి వ్యక్తి బయటకు రావడం జరుగుతుంది. అయితే ఆ శకుంతల అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి, ఓ రాజా, మీకు ఇక్కడికి ఏం కావాలి అంటే, మీరేమో పెద్దవారులాగా ఉన్నారు, అంటే ఈ ఆశ్రమంలో మా యొక్క కణ్వ మహర్షి అయినటువంటి మా తండ్రి గారు ఇక్కడ లేరు, మీకు కావాల్సినటువంటి పని ఏమిటో చెప్పండి అని చెప్పేసి ఆ దుష్యంత మహారాజుతో ఆమె వెల్లడించడం అనేది జరుగుతుందండి. అప్పుడు ఆ యొక్క దుష్యంత మహారాజు ఏమంటాడంటే, తమ మాట్లాడినటువంటి తమ యొక్క మాటలను చూస్తూ ఆమె చేస్తున్నటువంటి ఆ చిన్ని చిన్ని మాటలకు, ఇతడు ఆమెను చూసినటువంటి తమ అంద చందాలకు, అదేవిధంగా ఆమె మాట్లాడేటువంటి మాటలకు ఈ యొక్క దుష్యంత రాజు అనేటువంటి వ్యక్తి ఆమెను మనసులో వివాహం ఆడాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని నేను భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను, అంటే నేను మిమ్మల్ని వివాహం ఆడదాం అనుకుంటున్నాను, అంటే మీ తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారితో చెప్పి నేను మిమ్మల్ని వివాహం ఆడి నిన్ను నా రాజ్యానికి, అదేవిధంగా నీకు పుట్టబోయే బిడ్డను నా ప్రాంతానికి నేను రాజును చేస్తాను, ఓ యువరాణి నన్ను వివాహం ఆడు అని చెప్పేసి చెప్తాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల ఏమంటుందంటే, తమ యొక్క మాటలను తిరస్కరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇతడు, ఈ యొక్క శకుంతల అనేటువంటి వ్యక్తి కణ్వ మహర్షి యొక్క మానస పుత్రికగా ఆ ఆశ్రమంలో పెరుగుతుంది కాబట్టి, ఓ రాజా, మా తండ్రి గారు లేరు, నేను మిమ్మల్ని వివాహం ఆడడం కుదరదని చెప్పేసి ఆమె తిరస్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు శకుంతలకు ఏమని చెప్తాడంటే, శకుంతలకు దుష్యంతుడు ఏమని చెప్తాడంటే, ఓ శకుంతల దేవి, నేను నిన్ను వివాహం ఆడుతూ నేను మిమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టి పోను, అంటే నిన్ను రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నీకు భవిష్యత్తులో ఎవరైనా పుత్రులు కనుక అంటే నీకు బిడ్డ పుట్టినా లేదా కుమారుడు పుట్టినట్లయితే నా రాజ్యానికి రాజును చేస్తాను, నిన్ను నా యొక్క ప్రాంతానికి యువరాణి చేస్తాను, మీరు నన్ను వివాహం ఆడనని చెప్పినప్పుడు తమ యొక్క మాటలకు ఇక్కడ సమాధానం చెప్పలేక ఆమె నిర్ణయం తీసుకొని దుష్యంతునితో వివాహం ఆడడానికి సిద్ధంగా ఉంటుంది శకుంతల. మరి అప్పుడు దుష్యంత మహారాజు ఆ యొక్క శకుంతలను వివాహం ఆడడం అనేది జరుగుతుంది నాన్న. వివాహం ఆడడం అనేది జరుగుతుంది. అది ఏ వివాహం అంటే గాంధర్వ వివాహము. ఏ వివాహం నాన్న? గాంధర్వ వివాహము. మరి గాంధర్వ వివాహం అంటే ఏంటి? మనం అనుకుంటాం కదా, ఏమిటంటే నాన్న, లవ్ మ్యారేజ్. ఏ మ్యారేజ్ నానా? గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. మీకు సింపుల్గా ఎక్కడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏమని అడుగుతారు? ఇక్కడ గాంధర్వ వివాహము ఏమని అడుగుతాడు? గాంధర్వ వివాహం అని అడిగినప్పుడు దాన్ని ఏమంటారంటే రిజిస్టర్ మ్యారేజ్ అని పిలుస్తారని చెప్పేసి మీరు చెప్తే సరిపోతుంది. అయితే ఆ యొక్క బిడ్డను అంటే ఎవరిని? ఇక్కడ కణ్వ మహర్షి యొక్క మానస పుత్రిక అయినటువంటి శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని ఆమెతోటి ఆ యొక్క ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో వివాహం చేసుకున్న తర్వాత ఒకరోజు శకుంతలతోని గడిపిన తర్వాత, ఒకరోజు శకుంతలతోని ఉన్న తర్వాత అతడు ఏం చేస్తాడంటే తిరిగి తమ యొక్క రాజ్యానికి, తిరిగి తమ యొక్క హస్తినాపురానికి అతడు బయలుదేరడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎక్కడికి పోతాడు? ఇక్కడ దుష్యంతుడు ఎవరిని? శకుంతల వివాహం ఆడిన తర్వాత తమ ఆశ్రమంలో ఉండి తర్వాత ఆ యొక్క శకుంతలకు చెప్పి నేను రాజ్యానికి వెళ్తాను, నేను మళ్ళీ వచ్చి నేను తిరిగి తీసుకువెళ్తానని చెప్పి తమ రాజ్యానికి వెళ్ళిపోతాడు దుష్యంత మహారాజు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి.
అయితే ఇక్కడ ఈ యొక్క శకుంతల కొన్ని రోజులు అయిన తర్వాత ఇతడు శకుంతల అనేటువంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతితో ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే నిండు శూలాలుగా ఉండడం అనేది జరుగుతుంది. నిండు శూలాలు అంటే గర్భవతితో ఉన్నటువంటి ఈ శకుంతల నిండు శూలాలుగా అంటే ఇక చివరి దశలో అంటే ఆమె ప్రసవించడానికి అందుబాటులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు కణ్వ మహర్షి ఆ యొక్క శకుంతలను చూసి నువ్వు గర్భవతిగా ఉన్నావా, అంటే నువ్వు అసలు ఎలాంటి తప్పు చేశావు, అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏం అంటే ఇక ఒక ఆశ్రమంలో ఉన్నావు అని చెప్పేసి నేను అనుకున్నాను, అంటే నువ్వు గింత ఏం తప్పు చేశావు అని చెప్పేసి ఆ యొక్క శకుంతలను కోప్పడతాడు కణ్వ మహర్షి. అయితే ఈ కణ్వ మహర్షి ఆ శకుంతలను కోపానికి అక్కడ కోప్పడినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఓ తండ్రి గారు, ఓ పితృదేవ, నేను తప్పు చేశానని చెప్పేసి ఆ కణ్వ మహర్షి యొక్క కాళ్ళ మీద పడడం అనేది జరుగుతుంది. అప్పుడు కణ్వ మహర్షి ఏం చేస్తారంటే తన యొక్క దివ్య దృష్టితోటి ఈమె చేసినటువంటి యొక్క తప్పును తమ యొక్క దివ్య దృష్టితోటి కణ్వ మహర్షి చూస్తాడు. ఆహా, ఈ విధంగా చేయడం జరిగిందా అని చెప్పేసి చూస్తాడు. అయితే సరే, ఈ చేసినటువంటి తప్పు ఈ విధంగా చేసావని చెప్పేసి కణ్వ మహర్షి తమ యొక్క మనసులో పెట్టుకొని ఊరుకుంటాడు. అంటే సమయం వచ్చినప్పుడు నేను నీ భర్త దగ్గరికి పంపిస్తానని చెప్పేసి ఆ యొక్క శకుంతలతోటి తమ యొక్క మాటలను చెప్పడం అనేది జరుగుతుందండి. అప్పుడు ఈ యొక్క కణ్వ మహర్షి యొక్క ఆశ్రమానికి ఒక ఋషి రావడం అనేది జరుగుతుందండి. ఎవరు? ఒక ఋషి, అంటే ఒక మహా ఋషి అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినటువంటి ఋషికి ఆ యొక్క కణ్వ మహర్షి తనకు కావలసినటువంటి పళ్ళను అదేవిధంగా తమకు కావలసినటువంటి యొక్క దాహాన్ని తీర్చమని శకుంతలకు చెప్పినప్పుడు శకుంతల తమ యొక్క మనసులో తమ యొక్క భర్త అయినటువంటి దుశ్శాంతుని గురించి ఆలోచిస్తూ తన యొక్క ఋషికి అంటే తమ ఆశ్రమానికి వచ్చినటువంటి ఋషికి కావలసినటువంటి సదుపాయాలను అందివ్వడం అనేది జరగదు. అంటే నీళ్ళు ఇస్తున్న అంటే ఎట్లా అంటే ఫ్రెండ్స్, అంటే నీళ్ళు ఇస్తున్నప్పుడు సరిగ్గా నీళ్ళు ఇవ్వకపోవడము, ఆహారం పెడుతున్నప్పుడు సరిగ్గా వడ్డించకపోవడము, పళ్ళు ఇస్తున్నప్పుడు అంటే తినే ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు లేకపోతే అతనికి కావలసినటువంటి ఫలములు అందించినప్పుడు సరిగ్గా ఇవ్వకపోవడం లేకపోతే కింద పడడం అనేది జరుగుతుంది. అంటే ఆ యొక్క కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చినటువంటి మహర్షి ఏం చేస్తారంటే ఈ యొక్క శకుంతలను ఒక శాపము పెట్టడం అనేది జరుగుతుంది. శాపం పెట్టడం అనేది జరుగుతుంది. ఏమని? నువ్వు నాకు కావలసినటువంటి యొక్క దాహాన్ని తీరుస్తలేవు ఓ శకుంతల, నీవు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో అతడే నీ గురించి మర్చిపోవును గాక అనేటువంటి శపాన్ని అంటే శపించడం అనేది జరుగుతుందండి. అంటే మనం ఏమంటున్నా మన తెలుగు భాషలో శాపం పెట్టడము శపించడం అని అంటాం కదా. సో దానికి సంబంధించిందే శాపం పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ యొక్క ఎవరిక్కడ ఈ యొక్క మహర్షి శాపం పెట్టిన తర్వాత ఈ యొక్క కణ్వ మహర్షిలో ఉన్నటువంటి శకుంతల ఏం చేస్తుందంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది జరుగుతుందండి. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆ జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఏంటంటే నాన్న ఆ యొక్క ప్రాంతంలో అంటే కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము చుట్టుపక్కల ఉన్నటువంటి పులులను వేటాడడము, అదేవిధంగా అక్కడ కొండ చర్యలను సైతం పగలగొట్టడము, అదేవిధంగా సింహాలతోటి నాట్యమాడము, వాటిని తరమడం లాంటి ఒక సర్వదా పనులైనటువంటి యొక్క అన్ని పనులను కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? ఈ యొక్క శకుంతల యొక్క పుత్రుడు ఏం చేస్తారు ఇక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పుల్లతోటి అదేవిధంగా కొండ చెల్లెలతోటి ఆడుకునేవాడు కాబట్టి అతను ఏమంటామంటే సర్వదామునుడు అని పిలవడము జరుగుతుంది. ఎవరు సర్వదామునుడు? ఎవరంటే సర్వదామునుడు శకుంతల యొక్క కుమారుడు. ఎవరు? శకుంతల యొక్క కుమారుడు ఎవరంటే నాన్న సర్వదామునుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఏమంటున్నాం ఇక్కడ? శకుంతల యొక్క కుమారుడు ఎవరు అంటే సర్వదామునుడు అని మనం చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఈ యొక్క సర్వదామునుడు ఇక్కడ మనము ఈ యొక్క కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో శకుంతల అనేటువంటి తమ యొక్క మానస పుత్రికకు జన్మించడం అనేది జరుగుతుంది. తన చిన్నతనంలోనే సర్వదా పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా పులులతోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అన్నిటితోటి బలగ్నుడుగా ఉండేవాడు కాబట్టి సర్వదామునుడు అని చెప్పేసి పిలవడం
ఉండడం జరుగుతుంది. అంటే కాలక్రమంలో ఇతడు పెద్దవాడు అవడం జరుగుతుంది కాబట్టి, అంటే పెరిగి పెద్దవాడు అవడం జరుగుతుంది కాబట్టి, ఎన్ని రోజులైనా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండడము సరి అయినటువంటి పని కాదు. కాబట్టి ఓ శకుంతల, నువ్వు నీ అత్తగారింటికాడ ఉండడమే ఈ యొక్క సరి అయినటువంటి పని అని చెప్పేసి ఈ యొక్క కణ్వ మహర్షి తమ యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ యొక్క శకుంతలతోని వివరించడము జరుగుతుంది. నీవు నీ భర్త దగ్గర ఉండడమే ఇక్కడ శ్రేయస్కారము, అంటే నీ భర్త దగ్గర ఉండడమే క్షేమము. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి శిష్యులతో నీ భర్త దగ్గర నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? కణ్వ మహర్షి అనేటువంటి వ్యక్తి. అయితే ఈ కణ్వ మహర్షి తన దగ్గర ఉన్నటువంటి యొక్క శిష్యులతోటి, అదే విధంగా తమ దగ్గర ఉన్నటువంటి యొక్క సైన్య బలంతో ఈ యొక్క దృశ్యాంతుని యొక్క ప్రాంతానికి, అంటే తమ యొక్క హస్తినాపురానికి ఈ యొక్క శకుంతల, అదేవిధంగా కణ్వ మహర్షి యొక్క సైనికులు, అదేవిధంగా తమ యొక్క శిష్యులతోటి ఈ సర్వదాముని శకుంతలని ఇచ్చి తమ యొక్క ప్రాంతానికి పంపివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క హస్తినాపురానికి చేరుకున్న తర్వాత శకుంతల అక్కడికి దుష్యంత దగ్గరికి వెళ్ళి, దుష్యంత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దుష్యంతుడు ఏం చేస్తారంటే ఈ శకుంతల అనేటువంటి యొక్క ఆ యువరాణిని చూసి చూడనట్టుగానే ఉండడం జరుగుతుంది. అంటే అప్పుడు ఏమనుకుంటుంది ఇక్కడ శకుంతల అనేటువంటి వ్యక్తి, ఆనాడు ఈ యొక్క దుష్యంత మహారాజు నాకు ఏమని మాట ఇచ్చాడు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యొక్క కుమారుని నేను రాజును చేస్తాను, నా ప్రాంతానికి యువరాణి చేస్తాను అన్న మాటలు ఏమైనా మర్చిపోయాడా అని చెప్పేసి ఆ శకుంతల తమ మనసులో ఇక్కడ బాధపడడం జరుగుతుంది. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ దుష్యంత మహారాజు, అసలు నువ్వెవరు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అంటే నా ప్రాంతంలో నన్ను చెడ్డవారిగా చేయడము మీకు సరైనటువంటి విధానమా, అంటే మీరు ఎందుకు వచ్చారు, అంటే మీరు ఈ పుత్రుడెవరు, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఆ యొక్క శకుంతలతోటి దుష్యంతుడు తమ యొక్క మాటలను బదులు పలకడం అనేది జరిగింది. అప్పుడు శకుంతల తమ యొక్క బాధతోటి, అంటే తెలిసినటువంటి వ్యక్తులు మనము నమ్మియవచ్చు, కానీ తెలిసి కూడా తెలియనట్టుగా నటించే అటువంటి వ్యక్తులు మనం నమ్మివ్వరాదు. అదేవిధంగా చూసి గుర్తుపట్టేటువంటి వ్యక్తులను నేను అని చెప్పచ్చు, కానీ చూసి కూడా చూడనట్టుగా ఉండేటువంటి మనుషులను మనం నమ్మియరాదు అని చెప్పేసి ఆ శకుంతల చాలా బాధపడుతూ ఏడుస్తూ పోతుంది. ఓ మహారాజా, నేను నీ యొక్క భార్యను, ఈ యొక్క వ్యక్తి అంటే ఈ యొక్క నా బిడ్డ అనేటువంటి వ్యక్తి నీకు జన్మించినటువంటి నీ కుమారుడే, మన సర్వదామునుడు, ఇతన్ని నువ్వు రాజ్యానికి రాజును చేస్తున్నావు, నన్ను నీ ప్రాంతానికి నీ భార్యగా ఒప్పుకొని నీ భార్యగా నన్ను తీసుకొని రాణిని చేస్తున్నావు, ఇప్పుడు బదులు మాటలు పలుకుతావా అని చెప్పేసి ఈ యొక్క శకుంతల అనేటువంటి వ్యక్తి ఏడుస్తూ ఆమె తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడా లేనటువంటి వ్యక్తులకు దేవుడే దిక్కు కదా అని చెప్పేసి దేవుళ్ళతో ఏడుస్తూ ఆమె ఏమంటుందంటే, ఓ దేవుడా, మనము తెలిసినటువంటి వ్యక్తులు మనము తెలియదు ఈ విధంగా ఉండాలని నమ్మేయవచ్చు, కానీ నేను తెలిసి కూడా నన్ను ఎవరోలాగా చూసేటువంటి వ్యక్తిని నేను ఏ విధంగా నమ్మేయాలి, ఆ యొక్క వ్యక్తికి మీరైనా చెప్పండి అని చెప్పేసి ఆ దేవుళ్ళ కోసం మొరబెట్టుకుంటుంది శకుంతల అనేటువంటి వ్యక్తి. అప్పుడు ఈ యొక్క శకుంతల ఆమె తిరుగు ప్రయాణం అయిపోతుండగా ఈ యొక్క దుష్యంత మహారాజు యొక్క ప్రాంతంలో అక్కడ దేవతలు సైతం ఆకాశవాణిలాగా ఇక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఇక్కడ హస్తినాపురాన్ని పాలించేటువంటి మహారాజు కాబట్టి దుష్యంతుని యొక్క ఆ ప్రాంతంలో ఏ విధంగా వినిపిస్తాయంటే, నీ భార్య సత్యవంతురాలు, నీ యొక్క శకుంతల నీ భార్యనే, నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ సర్వదామునుడు నీకు పుట్టినటువంటి కుమారుడే, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పంచభూతాలు ఇక్కడ ఇతనికి ఆకాశవాణిలాగా వినిపించడం అనేది జరుగుతుంది. మరి ఎందుకోసం ఆకాశవాణి వినిపిస్తాయండి? ఇక్కడ శకుంతల అనేటువంటి వ్యక్తి, ఓ దేవతలారా, ఓ పంచభూతాలారా, మీకు తెలుసు, అంటే నేను చేసినటువంటి పనులు మీకు తెలుసు, అంటే నా భర్త అయినటువంటి ఆ యొక్క దుష్యంతుడు మర్చిపోయాడేమో, మీరు పంచభూతాలు సైతం మీరు ఉన్నారు కాబట్టి మీరు అతనికి తెలియజేయండి అని చెప్పేసి ఆ దేవతలకు ఈమె మొక్కుకోవడం జరుగుతుంది కాబట్టి, అంటే మొరపెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పంచభూతాలు ఆకాశవాణిలాగా, ఓ దుష్యంతుడా, నీ దగ్గర
దగ్గరకు వచ్చినటువంటి ఆ శకుంతల ఆ సర్వదామునుడు నీ భార్య నీ కుమారుడే, వారిని ఎలాగైనా నువ్వు దగ్గరికి తీసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క దుశ్శాంతుడు నేను చేసింది తప్పే అని చెప్పేసి తన ప్రాంతంలో ఉన్నటువంటి తమ మంత్రులకు, తమ సైన్యానికి, తమ శిష్యులకు, తమ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నేను తప్పు చేశాను, ఆ శకుంతల నా భార్యనే, అదేవిధంగా నాకు వచ్చినటువంటి ఆ సర్వదామునుడు కూడా నా కుమారుడే అని చెప్పేసి ఒప్పుకొని తమ యొక్క ప్రాంతంలో వారిని అతడు దగ్గరికి తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇది మన పాఠ్య భాగం యొక్క సందర్భం. ఇక్కడ మనకు ఈ పాఠ్య భాగంలో ఇక్కడ ఏమని అడుగుతాడంటే నాన్న మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏమని అడుగుతాడు? ప్రతి పదార్థాలు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ప్రతి పదార్థాలు అడగడం అనేది జరుగుతుంది. ఏమడుగుతాడు? ప్రతి పదార్థాలు. తర్వాత సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాలు, అదేవిధంగా క్వశ్చన్స్ కూడా మనం అడుగుతాడండి. ఓకేనా? ఒక క్వశ్చన్ అడుగుతారు మనకు, అంటే ఒక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు, అదేవిధంగా ప్రతిపదార్థాలు అడుగుతాడు, ఒక ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ప్రతిపదార్థాలు అడిగినప్పుడు మనం ఏంటంటే మనకి ఈ పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి పద్యాలను మీరు చదువుకొని కవి పరిచయం అంటే ఈ పాఠ్య భాగాన్ని రచించినటువంటి ఈ యొక్క కవి గురించి 2-3 లైన్లు అంటే మీ ఓన్ వర్డ్స్లో ఒక 2 లైన్లు రాస్తారా, 3 లైన్లు రాస్తారా అంటే ఆ కవి గురించి కొంచెంగా వివరించిన తర్వాత ఏ పద్యం అడుగుతాడో అంటే చెంపకమాల పద్యం అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు రాస్తే దానికి సంబంధించిన తాత్పర్యం మీరు రాస్తే సరిపోతుంది. అంటే తాత్పర్యం అంటే శకుంతల సర్వదామునుడు వారికి సంబంధించినటువంటి వ్యక్తులను దుశ్శాంతుడు ఏ విధంగా దగ్గర తీసుకోవడం జరిగింది అనేటువంటి దాని గురించి కూడా ఇవ్వచ్చును. ఓకేనా? ఏది ఇచ్చినా కూడా మన పాఠ్య భాగానికి ఇవ్వనాక నేను చెప్పింది మీరు వింటే సరిపోతుందండి. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మన ఛానల్ని, మన టైమ్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మనము తర్వాత యొక్క క్లాస్లో కలుసుకుందాం.